గ్యాలరీలో సార్ పీటీ సార్స్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చో. పరం జ్యోతి దీపో పాపం దీపో జ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదః ద్వేష బుద్ధి విప్రదీప్తాయ బ్రహ్మ జ్యోతి నమోస్తుతే. Mr. Sanjeev sir, Principal of Bellampalli, please get onto the dais sir. I request Nityasri and Vaishnavi to hand over a bouquet to sir. ఈ ట్రాక్ లో రావాలి, ఈ ట్రాక్ లో రావాలి, ఈ ట్రాక్ లో రావాలి. సీనియర్ గర్ల్స్ 100 మీటర్స్, సీనియర్ గర్ల్స్ 100 మీటర్ అంటమ్మా. బాబు సీనియర్ గర్ల్స్ 100 మీటర్ ఎక్కడ చేయాలి వీళ్ళందరూ? అట్లా వెళ్ళండి, అదే ఫస్ట్ లెగ్ సెకండ్ లెగ్ టోటల్ కబడ్డీ హాఫ్ టైం 5 minutes. Congratulations. Now senior boys. స్టార్టింగ్ ఇక్కడ మా రాజు. శుభాకాంక్షలు, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు శ్రీ చైతన్య స్కూల్స్ వారు ఎంతో శ్రమ కోర్చి మీ అందరికీ ఈ 1 డే స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ 1 డే స్పోర్ట్స్ మీట్ లో జోనల్ స్థాయిలో గెలిచిన విద్యార్థులు మరియు మళ్ళీ స్టేట్ స్థాయిలో ఇంకా మీ స్కూల్ యాజమాన్యం ఆల్ ఇండియా లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది.
మరి ప్రతి విద్యార్థి ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ మరి ఎటువంటి ఇండిసిప్లిన్ కి తావివ్వకుండా మరి స్పోర్ట్స్ మీట్స్ లో పాల్గొని సక్సెస్ కావాలని నేను అభిలషిస్తున్నాను. మరి విద్యార్థులందరూ తమ విద్యా సమయాన్ని స్పోర్ట్స్ కే కాకుండా ఇంకా చదువుకోవడానికి జ్ఞాన సముపార్జనకి వినియోగించుకోవాలని మరి ఇటువంటి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం వలన విద్యార్థుల్లో ఉత్సాహము రేకెత్తుంది మరియు వారు జీవితంలో మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. శ్రీ చైతన్య స్కూల్స్ వారు మరి ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 450 స్కూల్స్ మేనేజ్ చేస్తూ మరి 1,00,000 మంది విద్యార్థులకి విద్యను అందజేస్తున్నారు. మరి ప్రతి తల్లి తండ్రి వారి యొక్క పిల్లలు జీవితంలో అభివృద్ధి చెందాలని మరి ముందుకెళ్లాలని ఎంతో ఆశతోటి ఇటువంటి మరి పేరెన్నిక కన్న ప్రైవేట్ స్కూల్స్ లో చదివిపిస్తున్నారు. మరి విద్యార్థులందరికీ మీ పైన చాలా గురుతరమైన బాధ్యత ఉంది. మరి ఏదైతే టీచర్స్ చెప్పారో ఆ పాఠాలను క్షుణ్ణంగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా మన భారతదేశం ముందుకెళ్లాలంటే మరి విద్యాలయాలే చాలా పటిష్టంగా ఉండాలి. అది కూడా ముఖ్యంగా మంచి లీడర్స్ తయారు కావాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యం. మరి స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ కూడా చాలా, కానీ టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా చాలా గురుతరమైన బాధ్యత గల వృత్తి. మరి టీచర్స్ బాధిస్టులు మరి ఇంకా లాయర్స్ వీళ్ళందరూ తయారవుతారు. కాబట్టి టీచర్స్ ఏదైతే చెప్పారో మరి కావాలని, తద్వారా భారతదేశము ప్రపంచంలోనే నంబర్ 1 కంట్రీగా మరి అమెరికా, జపాన్ లాంటి కంట్రీస్ తో పోటీ పడే స్థాయికి ఎదగాలని, మరి విద్యార్థులందరికీ చక్కటి భవిష్యత్తు కలగాలని, మరి భగవంతుడు కూడా మీ విద్యా సముపార్జనలో మీకు మీ లక్ష్యాల ఛేదనలో మీకు చేదోడు వాదోడుగా ఉండాలని, మరి సమయాభావం వల్ల నేను ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి శ్రీ చైతన్య స్కూల్స్ మేనేజ్మెంట్ వారికి మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ మరి విద్యా బోధనలో కొత్త కొత్త టెక్నాలజీస్ మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగానైతే కరికులం ఉందో, ఏ రకమైన మెథడాలజీ ఉందో మరి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మరి విద్యార్థులకి హైయెస్ట్ క్వాలిటీ విద్యను అందించాలని, మరి భారతదేశం ముందుకు వెళ్ళడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని, విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరికే విద్య అందజేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన